అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. 16 సోమవారాల వ్రతంలో భాగంగా 4వ కథను విందాం. ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి ఆకాశ మార్గంలో పయనిస్తూ భూలోకాన్ని సందర్శిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి కైలాసంతో సమానంగా ఉన్న ఒక గొప్ప శివాలయం కనిపించింది. అక్కడ మారేడు దళాలు చూడ చక్కగా ఉన్నాయి. పూలతీగలు విరబూసి, పండ్ల చెట్లు విరగకాసి మనోహరంగా ఉన్నాయి. ఆ ఆలయ ప్రాకారంలో నిర్మలమైన స్వచ్ఛమైన పుష్కరిణి ఉంది. పార్వతీదేవి ఈ మనోహరమైన ప్రదేశంలో మనం కొంతసేపు విశ్రాంతి తీసుకొని మరి కొంతసేపు విహరిద్దాము అని పరమేశ్వరుని ప్రార్థించింది. శివుడు ప్రాణసఖి మాటను కాదంటాడా? వెంటనే ఇద్దరు ఆ మనోహరమైన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ వనమంతా సుగంధభరితమైన పుష్పాల మీదుగా వచ్చే పరిమళాలతో సువాసనాలు వెదజిల్లుతుంది. ఈ పరిమళాన్ని ఆస్వాదిస్తూ పరమేశ్వరుడు పార్వతితో, ఓ ప్రాణసఖి, ఇక్కడ కొంచెంసేపు మనం పాచికలాడుకుందాం అన్నారు. పార్వతీ పరమేశ్వరుని కోరికను ఒప్పుకుంది. వెంటనే ఇద్దరూ అక్కడి దగ్గరలో ఉన్న పొదరింట్లోకి వెళ్ళి అక్కడ పాచికలు ఆడుతున్నారు. ఆ సమయంలోనే పరమేశ్వరుని భక్తురాలైన గురివి అనే స్త్రీ శివదర్శనం కోసం శివాలయానికి చేరుకుంది. అక్కడ పాచికలాడుతున్న పార్వతీ పరమేశ్వరులను చూసింది. ఉత్సాహంతో వాళ్ళు ఉన్న చోటుకి వచ్చి ఆట చూస్తుంది. ఆ ఆటలో పార్వతీదేవి ఓడిపోయింది. పరమేశ్వరుడు గెలిచారు. పార్వతీదేవి కోపంతో పరమేశ్వరునితో, ఈ ఆటలో నేనే గెలిచాను అన్నారు. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ పార్వతిని చూస్తూ, పార్వతి, జగన్మాతవైన నీవు అసత్యం చెప్పవచ్చా? నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయావు అన్నారు. అయినా పార్వతీదేవి తన ఓటమిని ఒప్పుకోకుండా నేను గెలిచాను అన్నారు మరోసారి. ఈ విధంగా ఇద్దరూ వాదులాడుకొనుచున్నారు. ఇంతలో వాళ్ళ ఆటను, ఆ దంపతుల ఉత్సాహాన్ని చూస్తున్న గురివితో, ఈ ఆటలో ఎవరు గెలిచారో చెప్పు అన్నది పార్వతీదేవి. గురివి బాగా ఆలోచించి, ఈ ఆటలో అమ్మవారే గెలిచారు అని అబద్ధం చెప్పింది. వెంటనే శివుడు లేచి, న్యాయం చెప్పే మధ్యవర్తులకు ఒక పక్షం వాళ్ల మీద అభిమానం ఉండకూడదు. నీవు అబద్ధం చెప్పావు కనుక నీవు కుష్ఠరోగివి అవుతావు అని గురువిని శపించి పరమేశ్వరుడు అదృశ్యమయ్యారు. వెంటనే గురువు యొక్క శరీరమంతా కుష్ఠవ్యాధి వ్యాపించింది. చీము నెత్తురు శరీరం నుంచి కారుతుంది. ఆమెకు చాలా బాధగా ఉంది. అందమైన గురువు యొక్క ముఖం కాస్త వికారంగా మారిపోయింది. ఈ లక్షణాలన్నీ తెలుసుకున్న గురువి పార్వతీదేవి పాదాల మీద పడి, అమ్మా జగన్మాత అంటూ ఏడుస్తూ జగన్మాత అయిన పార్వతీదేవిని వేడుకుంది. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై, గురువి, నా మీద పక్షపాతం చూపించి నీ అంతటి నువ్వే ఈ బాధను తెచ్చుకున్నావు. పరమేశ్వరుని శాపానికి తిరుగుండదు. నీవు ఈ బాధ నుంచి విముక్తి పొందటానికి ఒక ఉపాయం ఉంది, చెప్తాను. సోమవార వ్రతం అని ఒకటి ఉంది. నిర్మలమైన మనసుతో, మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పక నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి సోమవార వ్రత విధానాన్ని వివరించి అదృశ్యమైంది జగన్మాత. ఆనాటి నుండి గురువి ప్రతి సోమవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి పవిత్రురాలై ఈశ్వరుని ధ్యానిస్తూ పార్వతీదేవి చెప్పినట్లుగా సోమవార వ్రతాన్ని చేస్తుంది. కొంతకాలం గడిచేసరికి గురువి శరీరంలోని పుళ్ళు మాడిపోతూ శరీరం పూర్వపు స్థితికి వచ్చేస్తుంది. గురువి మిక్కిలి పట్టుదలతో మిగిలిన సోమవారాలన్నీ కూడా వ్రతాన్ని ఆచరించి పూర్తి చేసింది. 16 వారాలు పూర్తయ్యేసరికి ఆమె శరీరంలో రోగం పూర్తిగా నశించి బంగారు రంగుతో మెరిసిపోతుంది. గురువి అప్పటి నుంచి ఆమె సోమవార వ్రతాన్ని ప్రచారం చేస్తూ ఉంది. తనను ఉద్ధరించినందుకు గాను ఆమె నిరంతరం పార్వతీదేవిని ధ్యానిస్తూ ఉండేది. కొంతకాలానికి పార్వతీదేవి కూడా ఆమె పట్ల ప్రసన్నురాలై, అమ్మా, నీ తపస్సుకు మెచ్చాను. నువ్వు ఈ లోకంలో సుఖాలను అనుభవించి మరుసటి జన్మలో బంగారు రంగు గల గోరింట పువ్వుగా పుడతావు. కోమలమైన నీ శరీరాన్ని ఎవరూ ముట్టుకోలేరు అని చెప్పి అదృశ్యమయ్యారు.
ఆ విధంగా గురువి ఈ భూలోకంలో గోరింటాకు చెట్టుగా పుట్టి మనకి గోరింటాకు రంగుని ప్రసాదిస్తుంది. శంభో శంకర, హర 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 మహాదేవ. 4వ కథ పరిసమాప్తం. 5వ కథ ఆరంభం.